అర్జున్ రెడ్డి అట్లా మొత్తం ఇట్లా ఇట్లా ఊపుతున్నాడు అదరా ఉప్పి ఉప్పి తాగాలంట పల్పి ఆరెంజ్ అర్జున్ రెడ్డి చెప్పిండు మన విజయ్ దేవరకొండ అతనే చెప్పిన ఊపి ఊపి అంతే అంట ఇట్లా ఇట్లా ఓ ఓ ఓ అలా బౌ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త వ్లాగ్. సో ఇప్పుడే లేచిన అన్నమాట. టైం వచ్చేసి 4:30 అట్లా అవుతుంది, సంథింగ్ 4:50 అవుతున్నది. సో స్నానం చేసి టెంపుల్కి పోయేసి వాకింగ్, జాగింగ్, రన్నింగ్ కూడా పోదాం గాయస్. సో ఫ్రెష్ అప్ అయి మళ్ళీ కలుస్తా, ఓకేనా గాయస్? ఇగో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5 అవుతుంది. సో తొందరగానే అయితే మనం టెంపుల్కి పోయేసి వద్దాం. అక్కడ చూడండి, టెంపుల్ కాడ కలుద్దాం గాయస్. ఇక్కడ పువ్వు అయితే తెంపుకొని పోతున్నాం. వీళ్ళకి ఒకటే ఒక పువ్వు ఉన్నది. ఈ పువ్వు అయితే తీసుకొని పోతున్నాం అన్నమాట. గాయస్ ఇప్పుడే గుడి నుంచి వచ్చినాం. అక్కడ గుడి కన్నా అయితే ఏం వీడియోలు తీయలేను, ఎందుకంటే అక్కడ ఫుల్ భక్తి పాటలే కదా సౌండ్స్. సో అందుకనమాట అక్కడ వీడియోలు తీయలేను. సో ఇప్పుడు తొందరగా వాకింగ్ అయితే వెళ్ళిపోదాము. గాయస్ ఇప్పుడే మా అమ్మ ఒక పని పెట్టింది. ఇల్లు అయితే దూడ్చేసిన మొత్తం. అది ఇల్లు దూడ్చేసిన, ఇక వాకింగ్ అయితే పోవాలా. అక్కడ కలుద్దాం మళ్ళా. ఇదేమో చాలా అయితే లేదేమే. గైస్ వెల్కమ్ బ్యాక్. మనమైతే వచ్చేసినాం మన వాకింగ్ ప్లేస్కి. ఇక్కడ కొంచెం చీకటి ఉంటుంది, ఎందుకంటే మనం వచ్చింది కొంచెం ఆల్మోస్ట్ వైల్డ్. సో అది కథ. నేను ఈరోజు షూ ఒకటే మర్చిపోయినా అనుకున్నా, నెక్ బ్యాండ్ కూడా మర్చిపోయినా అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఈరోజు షూ ఒకటే వేసుకొత్తలేనేమో అనుకున్నా, గ్యాప్లో నెక్ బ్యాండ్ కూడా మర్చిపోయినా అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. షూ వేసుకురాలేను, ఆ విషయం నాకు తెలుసు. దాంతో నెక్ బ్యాండ్ కూడా మర్చిపోయినా. నాకు అర్థం అయితే లేదు, నెక్ బ్యాండ్ లేని సమాజం పట్టదు కదా. మళ్ళీ చీకటి ఉంటుంది, ఒక్కడు కూడా ఉండడు. ఇటు ఏకాకిర్లికి రావాలా. ఒంటరినై కలవరతం కంటున్నాను నిరంతరం కళని ఇట్లా పాడుకుంటా పోవాలి. ఇక ఏం చేస్తాం, నెక్ బ్యాండ్ లేదు. ఇక స్పీకర్లో పెడతామంటేనేమో సమాజం పట్టదు మనకు. అట్లా సరే పోన్, ఏం చేద్దాం. నాకు ఇక్కడ వాకింగ్కి వచ్చినప్పుడల్లా నచ్చటి విషయం ఏంటంటే చెప్పన్నా, ఇలా స్కై చూడండి ఒక్కసారి. ఇట్లా మనకు మంచిగా తెల్లారిన కొద్ది ఇట్లా ఒక కలర్ ఇట్లా వస్తుంది మంచిగా. ఫస్ట్ ఇట్లా వైలెట్, తర్వాత ఆరెంజ్, రెడ్, అట్లా వేరే వైబ్ అనిపిస్తుంది నాకు ఇక్కడ. ఇది చూడండి ఒకసారి. మళ్ళీ ఏంది వచ్చిందంతా అది గుట్ట అంత ఇటు పొలాలంటే ఇక్కడేమో అడ్లు పోసిర్రు. అట్లా ఉంటుంది ఇక ఇక్కడ. కానీ ప్రశాంతంగా ఉంటుంది వైబు, పీస్ఫుల్. ఒక్కో మనిషి ఉన్నాడు ఇక మనమేడ. చూడండి అక్కడ ఎట్లా ఒక ఆరెంజ్ కలర్ వస్తుంది కదా. సో ఆ నుంచి మంచిగా తెల్లారుతుంది. మీకు మంచిగా తెల్లారినాక చూపిస్తాను ఇంకా క్లియర్గా. గాయస్ ఇక ఆల్మోస్ట్ ఇక్కడ నర్సాపూర్తో దాకా వచ్చేసిన. ఇక ఈడికి వెళ్ళి రిటర్న్ మనూరికి మలుగుదాం. ఇప్పుడు ఇటు పోవాలా, అటు పోయినాక ఇటు పోవాలా. ఇక
స్కై చూడండి తెల్లారుతున్నది ఇప్పుడు మంచిగా. అటేమో ఆరెంజ్ ఉన్నది, ఇటేమో లైట్ బ్లూ కలర్ ఉన్నది, నేనేమో రోడ్ ఉన్నది, ఇటేమో ఆడ్లు ఉన్నాయి, ఇటు పక్కకేమో నర్సాపూర్లో చర్చ్ ఉంది క్రిస్టియన్స్ది. ఇది చర్చ్. ఈరోజు సాటర్డే, రేపు సండే, బహుశా రేపు ఓపెన్ ఉంటా అనుకుంటా ఈ టైంకి. నెక్ బ్యాండ్ లేదు గైస్, నాకు మనసున పడతలేదు నెక్ బ్యాండ్ లేని. ఇవాళ అంతా ఇటు ఉన్నది. ఇక చెవులో ఉంటేనేమో పాటలు గిల్ల మంచిగా ఉంటుంది సోంపు. ఇక ఇవాళ అంతా మీతో అయ్యేటట్టున్నది సోంపు మనది. అట్లున్నది గాయస్. అయిపోయింది ఇప్పుడు ఇంటికి అయితే పోతుంది. ఇక ఈరోజు మన చింటూ బ్రోస్ అయితే కలలేరు, ఇక్కడ ఉండాలా. సరే పోను, చలో ఇంటికి అయితే పోను. ఇంటికి అయితే వచ్చిన, కరెంట్ లేదు ఇంట్లో. ఇక కరెంట్ లేదు, కరెంట్ వచ్చినాక చేద్దాం మంచిగా వీడియో. పొద్దుగల మనం వాకింగ్కి అయితే వచ్చినాక ఫుల్ ఆకలి అవుతుందని చెప్పేసి దోశ అయితే తెచ్చుకున్నాం. దోశ అయితే తింటా, ఆకలి అవుతుంది బాగా. ఎంత అంటే బీగాలు అంత ఉంటుంది. మనోడైతే బీగాలు పోదామంటున్నాడు. ఇప్పుడు బీగాలు అయితే వస్తున్నాం. చూడండి ఏడుకొస్తున్నాం ఏంటి ఏం కథ అని. గాయస్ బీగాలకి అయితే వచ్చినాం. మనోడు బ్యాంక్ అయితే పోవాలంటే HDFC బ్యాంక్ అయితే పోతున్నాం. ఇక అక్కడ ఒకలా చూపిస్తుంది. ఏదిరా మీ బ్యాంక్ ఏదిరా? పైసలు తీయాలన్నట బ్యాంక్లో. కార్లు నడపరా, నడుపుతుంది. నాకు ఇస్తే ఎంత బాగా నడిపి నేర్చుకున్నట్టు నా దగ్గర రమ్మనాలి అందరినీ. ఎదురా బ్యాంక్ ఇది అదేనా ముంగట? ఇక మనోడికి ఏమో పని అట, పని అయిపోయినాక కలుద్దాం. ఇక మళ్ళా ఏటీఎం కాడికి వచ్చాడు మనోడు. ఇళ్ళకి వెళ్ళి పైసలు తీయాలి ఇప్పుడు. ఇక తీసుడు వస్తుందారా? విడ్డానేగా ఇలా యూపీఆకు ఎంత స్కామ్ చేస్తాడు. మీ ఇవన్నీ ఏంటి అనుకుంటుర్రా? ముళ్ళే కాదు ఇవన్నీ పైసలు. బిజినెస్ మ్యాన్. ఇలా పల్పి ఆరెంజ్ అయితే తాగుతున్నాం ఇక్కడ చైనీస్ సెంటర్ ఇక్కడ. మనోడు తీసుకున్నాడు. అర్జున్ రెడ్డి అట్లా మొత్తం ఇట్లా ఉప్పుతున్నాడు కదరా. ఉప్పి తాగాలంట పల్పి ఆరెంజ్. అర్జున్ రెడ్డి చెప్పాడు మన విజయ్ దేవరకొండ, అతను చెప్పిన ఊపి అంతే అంట. ఇట్లా ఓ ఓ ఓ అలా బావు. ఇప్పుడే బీంగల్కి వెళ్ళి వచ్చినాం. పెయింట్ డబ్బా ఇట్లా తీసుకున్నాం వాడు బీంగల్లో. ఇప్పుడే బీంగల్కి వెళ్ళి వచ్చినాం. కొంచెం కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చినాం అన్నట్టు. అది పెయింట్ బ్రష్ తీసుకొచ్చినాం. కొంచెం చిన్న పని ఉన్నది, అది ఒక దగ్గర వేయాలి, అది కలర్ అట్లా. హే గైస్, ఈరోజుకి మన వ్లాగ్ అయితే ఇంతే. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు